అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలన్న దానిపైన కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేయగలిగితే చూసి దాన్ని బట్టి చేస్తామని మేము హామీ ఇస్తే ఈరోజు మా పైన ఎదురుదాడి చేస్తారు. మీరు ఎన్నికలు హామీ ఇచ్చారు కాబట్టి ఆ 1,02 కోట్లు మాఫీ చేయండి అంటే రకరకాల కండిషన్స్ తో అది 30,000 కోట్లకు తేవడమే కాకుండా దాన్ని కూడా తగ్గించడానికి బ్యాంకర్స్ కి అనేక రకాలైనటువంటి కండిషన్స్ పెడుతున్నారు. ఈ రోజు బ్యాంకర్స్ చెప్తున్నారు వాళ్ళు పెట్టినటువంటి కండిషన్స్ ప్రకారం మేము ఇస్తే 10% కూడా లోన్లు మాఫీ కావు అని చెప్పే పరిస్థితి వస్తోంది. దానికి ఎవరు కారకులు? అమౌంట్ లేదు మేము మాఫీ చేయమని ఒక మాట చెప్తే సరిపోతుంది కదా. స్కేల్ ఆఫ్ ఇన్కమ్ అనేది దాన్ని పెట్టి ఒక కండిషన్ పెట్టారు. దాన్ని బట్టి చూస్తే ఒక పంటకు ఒక ధర నిర్ణయించి 1,50,000 వరకు రుణమాఫీ చేస్తామంటున్నారు. కానీ ఆ స్కేల్ ఆఫ్ ఇన్కమ్ ప్రకారము అది చాలా తక్కువ మాఫీ అయ్యేటువంటి అవకాశం కలుగుతుంది. ఎందుకు ఇటువంటి కండిషన్స్ పెడుతున్నారు? బంగారు రుణాలు టోటల్ గా మేము అధికారంలోకి వస్తానే మీ రుణాలన్నీ కూడా తీసుకోవచ్చు అని చెప్పారు. మీరు గోల్డ్ అంతా ఇంటికి తీసుకోవచ్చు అని చెప్పారు. దాని గురించి సరైనటువంటి ప్రస్తావన లేదు. దాదాపు 4 నెలలు అయిపోయింది. ఎంతో మంది ఎంతో ఎదురు చూశారు. చంద్రబాబు నాయుడు గారు వస్తానే మేమంతా కూడా బంగారు తీసుకెళ్లిపోవచ్చు అనుకున్నారు. అది లేదు. ఈ స్కేల్ ఆఫ్ ఇన్కమ్ తో కండిషన్స్ అనేక కండిషన్స్ ఒకదానికొకటి కండిషన్స్ పెట్టి మాక్సిమం రైతులను తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. డిజిటల్ సిగ్నేచర్ మస్ట్ చేస్తున్నారు. 10 సర్వే నెంబర్లు ఒక చిన్న సర్వే నెంబర్ తప్పున 10 సర్వే నెంబర్లకు రుణాలు మాకు వర్తించదని చెప్తున్నారు. 1B అడంగర్ ఇవన్నీ కూడా ఈ రకరకాల కండిషన్స్ పెట్టి వీలైనంత వరకు తగ్గించి రుణమాఫీలో చెప్పిన 30,000 కోట్లు కూడా కుదించి 5%కో 3%కో చేసి మేము చేసినామని అనిపించుకునే విధంగా పొగడ్తలు చేసుకుంటున్నారు. ఈ రోజు బడ్జెట్ కి స్టేట్మెంట్ కు తెలివి లేకుండా గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్ అని చెప్పి ఓ స్టేట్మెంట్ చదివారు. తర్వాత చెప్పిన తర్వాత వాళ్ళు సరిదిద్దుకున్నారు. కానీ వీళ్ళు అదే స్టేట్మెంట్ మళ్ళా చదివి వ్యవసాయ బడ్జెట్ అని చెప్పి వాళ్ళకు వాళ్ళు పొగుడుకోవడము, రుణాలు మాఫీ చేసిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు పొగుడుకోవడం చూస్తుంటే సిగ్గు అనిపిస్తోంది. ఇప్పుడున్న కండిషన్స్ లేకుండా ప్రతి ఒక్క రుణము రైతు తీసుకున్న ప్రతి రుణము మాఫీ చేయాలి ఎన్నికల్లో చెప్పిన విధంగా. అదే రకంగా తాకట్టు పెట్టినటువంటి బంగారు కూడా కండిషన్స్ పెట్టకుండా ప్రతి ఒక్కరికి వర్తింప చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు మంత్రి గారి స్టేట్మెంట్ బట్టి మళ్లీ కూడా మేము వాళ్ళని స్పష్టంగా ప్రశ్నిస్తాం. కానీ వాళ్ళ ఆలోచన చూస్తే చిత్తశుద్ధి లేదని చెప్పి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మాట్లాడుతున్నాం రాష్ట్రపతి గారికి నివాళులు అర్పించాం.